హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో ఇవాళ నేను అనేది చిత్తూరులో ఉన్నాను. సో నేను అనేది ఇవాళ చిత్తూరు నుంచి కాచిగూడ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ బ్లాక్ చేయడానికి వచ్చాను. సో ఇదిగోండి మన వెనకాలే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. సో 10 ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి ట్రైన్ బోర్డ్ చేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాము. సో ఈ ట్రైన్ జర్నీ కూడా నేను ఎండ్ టు ఎండ్ చేయబోతున్నాను అండి. ఖచ్చితంగా చూడండి లాస్ట్ దాకా, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీకు కానీ నా వ్లాగ్స్ నచ్చినట్టయితే కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్, షేర్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ. చిత్తూరు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అండి, కన్స్ట్రక్షన్లో ఉంది, అప్గ్రేడ్ చేస్తున్నారు. సో స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే కొద్దిగా నడవాలండి చిత్తూరుది. సో నేను చిత్తూరు వచ్చాను, మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉండాలి ఏ ట్రైన్ అన్నది. సో ఇది ఎంట్రన్స్ అండి, ఇట్లా ఎంటర్ అవ్వాలా. ఎంట్రన్స్ ఎంటర్ అవుతూనే మీకు రైట్ సైడ్ ఎంక్వైరీ, లెఫ్ట్ సైడ్ బుకింగ్ ఆఫీస్ అండి, అండ్ రైట్ సైడ్ ఎంక్వైరీ, వీల్ చైర్ ఇవన్నీ. సో ప్లాట్ఫామ్ 1. సో మొత్తం 3 ప్లాట్ఫామ్లు అండి చిత్తూరులో. 1, 2, 3. 3లో వెంకటాద్రి ఉంది. ఈవినింగ్ 5:35కి స్టార్ట్ అవుతుంది. పూణే కన్యాకుమారి అండి, ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయిపోయింది. పూణే నుంచి కన్యాకుమారికి వెళ్తుంది. సో మనం అన్నది చిత్తూరులో ఉన్నాం. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ 3లో ఉంది. నా కోచ్ వచ్చేసరికి S8 RAC వచ్చింది. చూద్దాము మరి RAC క్లియర్ అవుతుందా లేదా అన్నది. ఇదే మన ట్రైన్ని పుల్ చేసే VAP 7 అండి. ఎండ్ టు ఎండ్ ఇదే పుల్ చేయబోతుంది. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అండి, VAP 7తో హజరత్ నిజాముద్దీన్ తిరువనంతపురం స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ముందు 2 జనరల్, 5 స్లీపర్లు, ఒక ప్యాంట్రీ కారు, మిగతావన్నీ AC అండి. మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో జనరల్ బాగానే ఆక్యుపై అవుతుందండి ఈ ట్రైన్కి. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12798 అండి. ఏది చిత్తూరు నుంచి కాచిగూడకి వెళ్తున్నప్పుడు, కాచిగూడ నుంచి చిత్తూరుకి వచ్చినప్పుడు 12797. డైలీ రన్నింగ్ ట్రైన్ అండి ఇది. మిగతా విషయాలు చెప్తాను, ముందైతే కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. పర్లా జనరల్ ఫుల్ అయ్యింది, అలాగని మరీ టూ మచ్ ఫుల్ కాదు, బట్ ఓకే సీట్ దొరికేస్తుంది. కోచ్ అండి S8 జనరల్ పక్కనే ఉంది. సీట్ వచ్చి 47 RAC. చూద్దాం పదండి. షార్ప్ 5:35కి మనం అనేది చిత్తూరు ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి స్టార్ట్ అయిపోయామండి మరో కొత్త జర్నీతో. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఈ ట్రైన్ గురించి చాలా విషయాలు చెప్పాలి. చూస్తూ ఉండండి, బ్లాగ్ మొత్తం చూడండి లాస్ట్ దాకా, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చిత్తూరు నుంచి తిరుపతి దాకా మనది సింగిల్ లైన్ ట్రాక్ అండి. చిత్తూరు తర్వాత మన ట్రైన్ లాగేది పాకాల జంక్షన్లో. క్లౌడ్స్ వస్తున్నాయండి చిత్తూరు దగ్గర కూడా.
కాస్త ఒక ఓవర్ నైట్ జర్నీ లాగా ఉంటుందండి. సో వీలైనంత వరకు చూపిస్తాను ఫుటేజెస్, మిగతాదంతా చూద్దాము ఎట్లా ఏంటి అన్నది. బాయ్ బాయ్ చిత్తూరు. చిత్తూరు నుంచి ఎంతమంది వ్లాగ్ చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. అటు పక్కంతా చూడొచ్చు మబ్బులు వస్తున్నాయి, నల్ల మబ్బులు. సో ఎనీ టైం చిత్తూరులో వాన పడే ఛాన్సెస్ ఉన్నాయి. పడితే బాగుంటుందండి. చూడండి క్లౌడ్స్. చిత్తూరు అనే కాదు తిరుపతి అంతా కూడా వానలు పడితే బాగుంటుంది కాస్త. మన ట్రైన్ ఫుల్ 8 స్లీపర్ కోచెస్ అండి. ముందు 2 జనరల్, వెనక 2 జనరల్ అండ్ మిగతావన్నీ ఏసీ కంపార్ట్మెంట్స్ అండి. మన ట్రైన్కి 3 టైర్ 2 టైర్ ఫస్ట్ ఏసీ కూడా ఉంటుంది. వ్యాప్ 7 మన ట్రైన్ని పుల్ చేస్తుందండి. చిత్తూరు నుంచి తిరుపతి 72 కిలోమీటర్స్ అండి. మంచి కరువు ఒకటి తీసుకుంటాము, చూడొచ్చు మీరు. మొత్తం వ్యూ మీరు చూడొచ్చు ట్రైన్ది. బకాలా జంక్షన్కి రీచ్ అయిపోయామండి. ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్. ఇటుపక్క ప్లాట్ఫామ్ లేదో ట్రైన్ ఉంది, ఏం ట్రైన్ చూద్దాము. బకాలా జంక్షన్ వ్యాప్ 4తో కాచిగూడ మధురై, కానీ కాచిగూడ మధురై ఎక్స్ప్రెస్ అండి. కాచిగూడ మధురై ఎక్స్ప్రెస్ ఉంది. అది వయా రేణిగుంట వెళ్ళిపోద్ది. రేణిగుంట అంటే చిత్తూరు మీదుగానే వెళ్తుందండి ఇది కూడా, లేదా కాట్పాడి వైపు. ప్లాట్ఫామ్ 2కి వచ్చాం మనం. బకాలా జంక్షన్ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం వచ్చినసరికి ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ బకాలా జంక్షన్కి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ PAK. ఇక్కడ ట్రైన్ ఆల్మోస్ట్ 10 మినిట్స్ డిలేగా వచ్చింది అండ్ ఇక్కడ ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ మాత్రం ఉంది. బకాలా దాటిన తర్వాత మనం వెళ్ళాగే తిరుపతి అండి. ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్ పడుతుంది తిరుపతి. సో తిరుపతి రీచ్ అయ్యాక చూపిస్తాను, బకాలా డిపార్చర్ చూపిస్తాను. స్టేట్
పకాలా జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. అటు మధురై ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అయిపోయింది, కాచిగూడ మధురై. అది వీక్లీ ఎక్స్ప్రెస్, ఎవ్రీ సాటర్డే స్టార్ట్ అవుతుందండి. ఆ కొండల వ్యూస్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా. పకాలా నుంచి తిరుపతికి వచ్చే రూట్లో ఇట్లానే ఉంటుంది, అంటే చాలా బాగుంది. తిరుపతి అవుటర్లో ఉన్నామండి, ఆల్మోస్ట్ తిరుపతికి వచ్చేసాం మనం. వెల్కమ్ టు తిరుపతి. ప్లాట్ఫామ్ అటుపక్క కోసం చూపిస్తాను. ప్లాట్ఫామ్ 2లో ఏదో ట్రైన్ ఉండదండి, ఏం ట్రైన్ చూద్దాం. బిజీ అండి ఈ టైంలో తిరుపతి, చాలా బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉంటాయి. వెల్కమ్ టు తిరుపతి. 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామండి మనం ఇప్పుడు దాకా. అండ్ ట్రైన్ ఒక సెకండ్ స్టాప్ తిరుపతికి రీచ్ అయ్యాము. బాగున్నారు ఇక్కడ, చాలా క్రౌడ్ ఉందండి. తిరుపతిలో హెవీ క్రౌడ్ అండి మన ట్రైన్ ఎక్కేది. చూడొచ్చు మీరు, తిరుపతిలో ఆల్మోస్ట్ ట్రైన్ ఫుల్ అయిపోయిందండి. ప్లాట్ఫామ్ 1లో ఉన్నాము, ఇక్కడ 5 మినిట్స్ స్టాప్ ఉంది. అండ్ తిరుపతి స్టేషన్ మొత్తం అప్గ్రేడ్ అవుతుంది. సో డిపార్చర్ చూపిస్తా, స్టేట్ స్టార్ట్ అయిపోయామండి తిరుపతి నుంచి. ప్లాట్ఫామ్ 3లోకి ఇప్పుడే షంట్ అవుతుందండి, తిరుపతి కరీంనగర్ ఎక్స్ప్రెస్. ఎవరో చైన్ లాగారు. స్టార్ట్ అయిపోయాం, చైన్ పిల్లిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం తిరుపతి నుంచి. సో తిరుపతి తర్వాత మనం వెళ్ళాగేది రేణిగుంట. రేణిగుంట నుంచి మనం వచ్చేసరికి టువర్డ్స్ కడప వైపు వెళ్తామండి, విజయవాడ వైపు కాదు. కడప మీదుగా మనం గుత్తి, దోన్, తర్వాత కర్నూలు, అట్లా కాచిగూడకి రేపు మార్నింగ్ 6:20కి రీచ్ అవుతాం. తిరుపతి కాకినాడ షంట్ అవుతుందండి. అండ్ ఇక్కడ ఏదో ట్రైన్ వస్తుంది, ఏం ట్రైన్ కాదు, జస్ట్ ఒక అడిషనల్ ఏసీ 3 టైర్ కోచ్ తీసుకెళ్తున్నారు. ఎక్కడైతే తిరుపతి కాకినాడ ఉంది, షంట్ అవుతుంది. తిరుపతి నుంచి కాకినాడకి వెళ్తుంది. ఏసీ 2 టైర్ కమ్ ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ 2 టైర్ ప్లస్ ఫస్ట్ ఏసీ.
వేప ఫోర్కులు చేయబోతుందండి. ఏదో ట్రైన్ సైడింగ్లో ఉంది. ఏం ట్రైనో చూద్దాము. వాస్కో డి గామా తిరుపతి. వాస్కో డి గామా తిరుపతి, తిరుపతి సాయినగర్ షిరిడి అనుకుంటా అండి. వాస్కో డి గామా తిరుపతి, తిరుపతి సాయినగర్ షిరిడి. రేణిగుంటకి ఎంటర్ అవుతున్నామండి. రేణిగుంటకి ఎంటర్ అయ్యే ముందు మంచి కరువు వస్తుంది. చాలా పెద్ద కరువు, మంచి కరువు, చక్కగా ఉంటుంది. మీకు చూపిస్తాను. రేణిగుంట ప్లాట్ఫామ్ 1కి ఇచ్చాడండి. మీకు మొత్తం ట్రైన్ కనిపిస్తూ ఉండొచ్చు. ఒక రైట్ సైడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ టువర్డ్స్ అరక్కోణం నుంచి వస్తుందండి. అంటే ఇటు నుంచి వెళ్తే మనం చెన్నై తిరుపతి టచ్ కాకుండా చెన్నై వైపు వెళ్ళిపోవచ్చు, లేదా కాట్పాడి వైపు వెళ్ళిపోవచ్చు అండి ఈ లైన్. అందుకే రేణిగుంట జంక్షన్ అవుతుంది. వెల్కమ్ టు రేణిగుంట. ఇప్పుడు దాకా మనం అన్నది 82 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామండి. అండ్ స్టేషన్ కోడ్ రేణిగుంటది వచ్చి RU. అండ్ ముందు నుంచి ఒక లైన్ టువర్డ్స్ గూడూరు వైపు వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో లైన్ మనం వెళ్ళే టువర్డ్స్ కడప వైపు వెళ్తుంది. అందుకే రేణిగుంట పెద్ద జంక్షన్ కింద ఉంటుందండి. రేణిగుంట ప్లాట్ఫామ్ 1 అండి. మీకు రేణిగుంటలో ఆల్మోస్ట్ తిరుపతి లాగే అన్నీ దొరికేస్తాయి. లైక్ ఫుడ్, వాటర్, కూల్ డ్రింక్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీరు రేణిగుంటలో ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు, కాకపోతే ఆన్ బోర్డ్ ప్యాంట్రీ ఉంది. వాళ్ళు ఫుడ్ ఆర్డర్ తీసుకుని కడపలోనే ఎక్కడో మీకు డెలివరీ చేస్తాం జరుగుతుంది. దానికన్నా నేనైతే రైల్వే స్టేషన్లోనే తీసుకోమని చెప్తాను. కొద్దిగా గొప్ప టేస్ట్ బాగుంటాయి. సో రేణిగుంటకి మన ట్రైన్ 10 మినిట్స్ డిలేగా వచ్చింది. సో రేణిగుంట తర్వాత మన ట్రైన్ టువర్డ్స్ కడప వైపు వెళ్తుంది. నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. సో రేణిగుంట నుంచి స్టార్ట్ అయిపోయాం మనం. జిగేల్ హోటల్ గూడ్స్ వెళ్తుంది కనిపిస్తుంది కదా. గూడ్స్ వెళ్ళేది టువర్డ్స్ గూడూరు వైపు అండి. సో
సో మనం వచ్చేసరికి టువర్డ్స్ కడప వైపు వెళ్ళిపోతున్నాం. చీకటి అయిపోయింది కాబట్టి మీకు ఎక్కువ కనిపించకపోవచ్చు, అందుకని రేణిగుంట జంక్షన్ అంటారు. అటుపక్క తిరుపతి లైన్ ఒకటి, చెన్నై లైన్ ఒకటి. సో రేణిగుంట పెద్ద జంక్షన్ అయిపోతుంది. సో మనమైతే టువర్డ్స్ కడప లైన్లోకి ఎంటర్ అయిపోయాము. అదేంటే మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒంటిమిట్ట స్టేషన్ని క్రాస్ చేస్తున్నామండి మనము. ఊరు భలే ఉంది, చిన్నగా బాగా డెవలప్ చేసినట్టున్నారు. మీరు చూడొచ్చు అంతా ఎంత బాగుందో. సో మనం అన్నది ఒంటిమిట్ట క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. చూడొచ్చు ఎంత బాగుందో కదా. ఎంతమంది ఒంటిమిట్ట నుంచి ఉన్నారో, బ్లాగ్స్ చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నాకు భలే డెవలప్ చేశారండి. ఏదో ట్రైన్ వస్తుందండి, ఏం ట్రైన్ చూద్దాం. కడప ప్లాట్ఫామ్ రైల్వే 3కి వచ్చామండి. కడప రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో మన అరైవల్ వచ్చిందండి. సో ఇప్పుడు దాకా మనం అనేది 207 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అండ్ కడప స్టేషన్ కోడ్ వచ్చేసరికి HX. ట్రైన్కి ఇక్కడ 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. మనం ఓవరాల్గా ఈ ట్రైన్లో లైక్ సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా ట్రావెల్ చేస్తున్నాము. అండ్ టోటల్ ట్రావెల్ డిస్టెన్స్ వచ్చి 708 కిలోమీటర్స్ అండి. కడప నుంచి ఎంతమంది ఈ బ్లాగ్ చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేసినా కూడా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. ఇప్పుడు దాకైతే జర్నీ బాగానే ఉంది. ఆన్ బోర్డ్ ఫుడ్ అయితే దొరికింది, లైక్ చపాతీ, లెమన్ రైస్, బిర్యానీ ఇట్లాంటివి. సో ప్రాబ్లం లేదు. కడప నుంచి 10 minutes ఆపాడండి. 10 minutes ఆపిన తర్వాత కడప నుంచి డిపార్ట్ అయ్యాం. ట్రైన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 25 minutes డిలే అయితే రన్ అవుతుంది. మీలో ఎంతమందికి తెలుసు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 49 yearsగా రన్ అవుతుందండి. అండ్ దీన్ని రన్ చేసేవాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు. అండ్ మనకి ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. తాడిపత్రి సో తాడిపత్రి అంటే మనం ఆగింది. సో తాడిపత్రి తర్వాత మన ట్రైన్ గుత్తి, దోని మీదుగా, కర్నూలు మీదుగా కాచిగూడ వైపు వెళ్తున్నాను. సో నేను కాసేపు హాలిడే టైం 10:30 అయిపోయింది. నేను పడుకుంటాను. మార్నింగ్ ఎక్కడ మెలకు వస్తే అక్కడ నుంచి మీకు చూపిస్తాను. గుడ్ నైట్.
363 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది గుత్తి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యామండి. ప్లాట్ఫామ్ వచ్చేసరికి 2, స్టేషన్ కోడ్ వచ్చేసరికి GY. ఇక్కడ మన ట్రైన్కి 5 మినిట్స్ స్టాప్ ఉంటుంది. గుత్తి తర్వాత మనం దోన్, కర్నూలు, గద్వాల్ మీదుగా కాచిగూడ వైపు వెళ్ళిపోతామండి. గుత్తి తర్వాత నేను ఈ ట్రైన్లో ఫుల్ జర్నీ చేస్తున్నా కదా, సో సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మన ట్రైన్ ఓవరాల్గా 703 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందండి. అండ్ ట్రావెల్ టైం వచ్చేసరికి లైక్ 12 hours 59 minutes తీసుకుంటుంది, 12 hours 45 minutes తీసుకుంటుంది. ఓవరాల్ ఇప్పుడు దాకా జర్నీ అయితే బాగానే ఉంది. అండ్ గుత్తికి మన ట్రైన్ వచ్చేసరికి 15 minutes డిలేగా వచ్చింది. ఫుడ్ అవన్నీ కూడా బాగానే దొరికే ట్రైన్లో, ఇబ్బంది ఏం లేకుండా ఉండే. అండ్ ట్రైన్ నీట్నెస్ కూడా ఉంది అండ్ కొద్దిగా ప్రయారిటీ మీదే వెళ్తుంది. జర్నీ అయితే బాగుందండి. మనం ఈ ట్రైన్లో ఆంధ్ర నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణకి రీచ్ అయితే 2 states సెట్ చేస్తామండి మనం. దయచేసి వినండి, రైలు నంబర్ 1279 గుడ్ మార్నింగ్ గాయస్, డే 2. మనం అన్నది ఆల్మోస్ట్ ఉమ్దానగర్ దగ్గరలో ఉన్నాము. సో స్టేషన్ వస్తే చూపిస్తాను, చూడండి. సో నైట్ బాగానే కంఫర్ట్గా నిద్ర పట్టింది. నైట్ వచ్చేసరికి మనం గుత్తి తర్వాత దోను, కర్నూలు టౌను, గద్వాల్, మహబూబ్ నగర్, షాద్ నగర్ ఇవన్నీ స్కిప్ చేసుకుంటూ వచ్చామండి. సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మన ట్రైన్కి ఓవరాల్గా 19 స్టాప్స్ ఉంటాయి. సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే 17 స్టాప్స్లో ట్రైన్ ఆగుతుంది. ఉమ్దానగర్ ఉమ్దానగర్. కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్ అండి. కాచిగూడ నుంచి యశ్వంతపూర్కి వెళ్తుంది.
ఫలక్నామా రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నామండి. సో ఆల్మోస్ట్ మనం అన్నది ఇంకా హైదరాబాద్ కాచిగూడకు దగ్గరలో ఉన్నాము, వచ్చేసాము. జర్నీ అయితే ఇప్పుడు దాకా అద్భుతంగా జరిగింది అండ్ ట్రైన్ కూడా చాలా బాగుంది. సో ఈ ట్రైన్కి ఎల్హెచ్బి కింద లాస్ట్ ఇయరే కన్వర్ట్ చేశారండి. లాస్ట్ ఇయర్ నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లోనే ఎప్పుడో కన్వర్ట్ చేశారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే నాకు ఐడియా లేదు. బట్ లాస్ట్ ఇయర్ ఈ ట్రైన్కి ఎల్హెచ్బి కింద కన్వర్షన్ జరిగింది. దానికి ముందు ఐసీఎఫ్తో ఉండేది. మన ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తిరుపతి కాచిగూడ చిత్తూరు మధ్యలో తిరుపతికి చాలా అంటే చాలా ఫేమస్ ట్రైన్ అండి. ఫస్ట్లో ఇనీషియల్గా ఈ ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు తిరుపతి దాకే ఉండే, తర్వాత దీన్ని చిత్తూరు దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ ట్రైన్ ఈ రూట్లో చాలా ప్రయారిటీ మీద ఉంటుందండి మనకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అండ్ ఈ ట్రైన్కి చాలా అంటే చాలా డిమాండ్ కూడా ఉంది. సో 10 minutes డిలేతో మనం అనేది కాచిగూడకి రీచ్ అయిపోయామండి. సో ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసాము. ఓవరాల్గా ట్రైన్ జర్నీ చెప్పాలంటే ట్రైన్ అయితే బాగుంది. ఫుడ్ అవన్నీ అవైలబుల్ ఉంటున్నాయి, వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి, పంక్చువాలిటీ కూడా ఓకే ఉంది, టికెట్స్ కూడా బాగానే దొరుకుతున్నాయి. సో ఈ వ్లాగ్ మీకు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటే బాయ్.